టీడీపీ జనసేన పొత్తు అట్టర్ ఫ్లాప్. ఉమ్మడి కూటమిపై అంబటి ఫైర్. వైసీపీ నేతలను యాదృచ్ఛికంగా కలిశాను. వచ్చే ఎన్నికల్లో పోటీలోనే ఉంటానన్న జలీల్ ఖాన్. మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో పోటీ చేద్దాం. సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్. మేడిగడ్డ విచారణకు కమిటీ ఏర్పాటు. వారం రోజుల్లో ఎంక్వైరీ ప్రారంభం. బ్లూ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్. విదేశాలకు పారిపోయిన నిందితుడు. మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును బ్రహ్మాండంగా కట్టామని గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. కాళేశ్వరంలో ఎంత తిన్నారో లెక్కలు చెప్పాల్సి వస్తుందని కేసీఆర్ అసెంబ్లీకి రాలేదన్నారు. ధరణి పేరుతో కల్వకుంట్ల కుటుంబం చేసిన భూకబ్జాలపై చర్యలు తీసుకొని కేసీఆర్ అండ్ కో స్వాధీనం చేసుకున్న మొత్తం భూమిని వెనక్కు లాక్కుంటామని అన్నారు. 10 ఏళ్లు నిరంతరాయంగా దోపిడీకి పాల్పడి ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా ఉరితీయాలని అన్నారు. అక్రమంగా దాచుకున్నారు. గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని అసెంబ్లీ సాక్షిగా 3 అంశాల మీద వారు చేసిన తప్పుల్ని మీ ముందు ఉంచి చూపించడం జరిగింది. అందుట్లో మొదటిది ఆర్థిక పరమైంది. ఈ ఆర్థిక పరమైన దాంట్లో ఎత్తుల కోసంపై గొప్పల కోసంపై అభివృద్ధి అంటే కలెక్టరేట్లు కట్టాం, ప్రగతి భవన్ కట్టాం, సెక్రటేరియట్ కట్టామని చెప్పారు. అభివృద్ధి అంటే మీరు నివసించడానికి కట్టుకునే అద్దాలు మేడలు కాదు. అభివృద్ధి అంటే సామాన్యుడికి పేదవాడికి నివసించడానికి నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టావురా అంటే ముఖము నేలకేశాడు. ఏదైతే అక్రమంగా మన సొమ్ముని దోచుకొని దాచుకున్నారో గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని అసెంబ్లీ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేతలను యాదృచ్ఛికంగా కలిశానని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. ఏ పార్టీలో ఉంటాను అనేది కాలం డిసైడ్ చేస్తుందన్నారు. విజయవాడ పశ్చిమ సీటు జనసేన ఇచ్చినా 2 పార్టీల్లో అభ్యర్థుల మార్పులు జరుగుతున్నాయని అన్నారు. తాను పశ్చిమలో సీటు కోసం ఫైట్ చేస్తున్నట్టు తెలిపారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. పశ్చిమలో అన్ని కులాల వారు మా కుటుంబాన్ని ఆదరిస్తారని తెలిపారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో తన కుమార్తె ఓటమి పాలైందన్న జలీల్ ఖాన్ వైసీపీకి అభ్యర్థులు దొరకడం లేదన్నారు. తనకు సీట్ ఇస్తే 30,000 మెజారిటీతో గెలుస్తానన్నారు. భవిష్యత్తులో 2-3 రోజుల్లో కూడా మంచి పరిణామాలు వస్తాయని నేను ఆశిస్తున్నా. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నాను. కాబట్టి భవిష్యత్తు కూడా నాకు
నా అంతవరకు కుటుంబ సభ్యులుగా చూస్తామని ఆయన హామీ కూడా ఇవ్వండి. కాబట్టి క్యాండిడేట్ అని ఆయన కనీసం మినిమం 5,000 ఓట్లైనా కెపాసిటీ కలిగిన వాడు కావాలి. రెండోది పోల్ మేనేజ్మెంట్ చేసే కెపాసిటీ ఉండాలి క్యాండిడేట్. సీట్లు అనేది ఈ సభలో అందరికీ హక్కు ఉంది, అడుగుతారు తప్పలేదు. కానీ ఇది డూ అండ్ డై. ఈరోజు డూ అండ్ డై ఏ పార్టీకైనా. భవిష్యత్తులో 2-3 రోజుల్లో కూడా మంచి పరిణామాలు వస్తాయని నేను ఆశిస్తున్నా. ప్రజలు కూడా ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జెండా సభలు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ సీఎం జగన్ పవన్ కళ్యాణ్ తిడుతున్నారని ఆరోపించారు. పవన్ సామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. చేసిన మంచిని చెబుతూ ప్రజలను నమ్మిన సీఎం జగన్ 175 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతున్నారని అన్నారు. పళ్ళు రాలిపోయేటట్టు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు పళ్ళన్నీ రాలిపోయి ఇంకొకసారి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా వాడికి బుద్ధి చెబుతారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఎవరిని మోసం చేయాలన్నా కూడా మోసపోవటానికి ఇక్కడ సిద్ధంగా ప్రజలు లేరు. పవన్ కళ్యాణ్ బలి చక్రవర్తి లాగా పాతాళంలో తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు. ఈయన ఒక పాదమే. ఈ రాష్ట్రంలో 80 లక్షల పాదాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ని నాశనం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని 80 లక్షల పాదాలతో చంద్రబాబు నాయుడిని ఇంకా ఎప్పుడు జీవితంలో పైకి లేకుండా పాతాళంలోకి తొక్కి ఆయన్ని సమాధి చేయబోతున్నారు. తప్పకుండా అదే జరుగుతుంది. కుక్క ఘాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడు దవడ పళ్ళు రాలిపోయేటట్టు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం. ఏపీలో ఇసుక దోపిడీకి వైసీపీ ప్రభుత్వం తెరలేపిందని టీడీపీ నేత పట్టాభి అన్నారు. వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. దోచుకోవడానికి ముందే కుమ్మక్కై ఒక కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. వేల కోట్ల విలువైన ఇసుక టెండర్ను 1250 కోట్లకే ఇచ్చారని మండిపడ్డారు. అనే కంపెనీకి టెండర్ ఖరారు చేసిన తేదీనే 1250 కోట్లు, సుమారు 1250 కోట్ల రూపాయల భారీ బహుమానాన్ని జగన్ సర్కార్ ఏ రకంగా ఇచ్చిందో మనకు అర్థమవుతుంది. గోపాలకృష్ణ ద్వివేది గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పాపం అండి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళకి మిగిలేదు 72 కోట్లే. అసలు ఏమి మిగలదు వాళ్ళకి అని ఏదైతే చెప్పారో అది పచ్చి అబద్ధం. టెండర్ ఖరారు చేసిన రోజునే, ఇంకా జేపీ పవర్ వెంచర్స్ వాళ్ళు ఇసుక తవ్వకాలు ప్రారంభించక ముందే దాదాపు 1250 కోట్ల రూపాయల భారీ నజరానాని జగన్ సర్కార్ ఇచ్చేసింది సార్. సెప్టెంబర్ 2019 నుండి జూలై 2023 వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇసుక అమ్మకాలు వివరాలు మాకు తెలియజేయండి అని జీఎస్టీ వాళ్ళు అడిగారు. అడిగితే గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి మళ్ళీ ఇసుక అమ్మకాలని ఏపీఎండిసి కట్టబెడుతూ సెప్టెంబర్ 2029లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 4 నెలల్లోనే తీసుకున్నటువంటి. నెల్లూరు వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. మార్చి 2న చంద్రబాబు నాయుడు నెల్లూరుకు వస్తున్న నేపథ్యంలో వేమిరెడ్డితో కలిసి వందలాది మంది చంద్రబాబు టీడీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు వైసీపీ పరిస్థితిపై మా ప్రతినిధి సునీల్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రాజకీయం రోజు రోజుకి రసవత్తంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 2019 ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చనువుతో కూడా 10కి 10 సీట్లు గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా మనం చూసినట్లయితే వైసీపీ అధిష్టానం దాదాపుగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అయితే సీట్లని ఇవ్వకుండా కొత్త వ్యక్తులను అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కొత్త వ్యక్తులను తీసుకోవడంతో పాటు కూడా నెల్లూరు జిల్లాలో ఒక అలజడి అయితే రేగిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు ప్రధానంగా ఉన్న నాయకులు కూడా వైసీపీకి రాజీనామా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా కొంతమంది నాయకులు ఇప్పటికే కూడా రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని ఉదయగిరి, అదేవిధంగా నెల్లూరు రూరల్, అదేవిధంగా వెంకటగిరి ఎమ్మెల్యేలు అయితే పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే సస్పెండ్ చేసినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా టీడీపీకి అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుండి కూడా నెల్లూరు జిల్లాలో రాజకీయం ఎప్పటికప్పుడు రసవత్తంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ నుండి టీడీపీకి వెళ్ళారో అప్పటి నుండి కూడా వైసీపీ ప్రభుత్వంపై, వైసీపీ చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా అబద్ధత ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా అప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు కూడా వైసీపీ ఎమ్మెల్యేలని టీడీపీలోకి రావాలని చెప్పినట్టు కూడా సమాచారం ఉంది. అయితే ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అప్పటికప్పుడే కూడా వైసీపీ నాయకులు, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు కూడా ఎప్పటికప్పుడు టీడీపీలో చేరికలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే కూడా రాజ్యసభ సభ్యుడు, అదేవిధంగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు కూడా నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ అతలాకుతలమైంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే టీడీపీకి సంబంధించి కూడా ఇప్పటికే రేపు 2వ తేదీ జరగబోయే చంద్రబాబు నాయుడు సభలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ కండువా కట్టుకొని సైకిల్ ఎక్కుతారని కూడా ఇప్పటికే టీడీపీ నాయకులు అయితే ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది గల్లీ నాయకులు, అదేవిధంగా నెల్లూరు సిటీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సూలూరుపేట, అదేవిధంగా గూడూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, అదేవిధంగా ఆత్మకూరు, ఉదయగిరి నుండి కూడా మండల స్థాయి నాయకులు ఇప్పటికే కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే కలిసి టీడీపీలోకి ఆహ్వానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే వేమిరెడ్డి ఎటు ఉంటే అటేనంటూ కూడా నెల్లూరు సిటీ, అదేవిధంగా నెల్లూరు రూరల్ సంబంధించిన కార్పొరేటర్లు, అదేవిధంగా కొంతమంది నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి సూలూరుపేట, అదేవిధంగా కోవూరు, అదేవిధంగా గూడూరు, నెల్లూరు సిటీకి సంబంధించి కూడా కొంతమంది వైసీపీ నాయకులు, అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు కూడా వైసీపీకి అయితే రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. వీరంతా కూడా రేపు 2వ తేదీ జరగబోయే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లి వేమిరెడ్డితో పాటు టీడీపీ కండువా పుచ్చుకొని సైకిల్ ఎక్కుతారనే ప్రచారం అయితే జోరుగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీకి వెళ్ళడం, అదేవిధంగా టీడీపీ నుంచి కూడా ఎంపీ పోటీలో ఉంటారని తెలియడంతో పాటు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈయనకు ధీటుగా పోటీ చేస్తారనే ప్రచారం అయితే జరిగింది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి నేను పోటీ చేయనంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉందని కూడా నెల్లూరు జిల్లాలో ప్రజలు అయితే చెప్పుకుంటున్నారు. అయితే దాదాపుగా వైసీపీ అధిష్టానం అరవిందో డైరెక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తిని బరిలోకి దింపుతున్నట్టు కూడా ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి కూడా ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కూడా ఈ అరవిందో సంబంధించిన డైరెక్టర్ దింపితే అదేవిధంగా గట్టి పోటీ ఉంటుంది అని కూడా ప్రజలు, అదేవిధంగా నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పుడు కూడా 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలుపొందిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఈసారి వైసీపీకి వేమిరెడ్డి రాజీనామా చేయడంతో అతలాకుతలమైన పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2 రోజుల వరకు కూడా వైసీపీకి 6 సీట్లు, అదేవిధంగా టీడీపీకి 4 సీట్లు వస్తాయని ప్రజలు కూడా అంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రేపు 2వ తేదీ జరగబోయే బహిరంగ సభకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు కూడా ఎప్పుడు ఏ గంటలో ఎవరు ఏ పార్టీ నుండి టీడీపీకి వెళ్తారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా టీడీపీకి దాదాపుగా వేల సంఖ్యలో ప్రజలు వేమిరెడ్డితో పాటు సైకిల్ ఎక్కడానికైతే రెడీ అయిన పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే
ఈ గల్లీ నాయకులతో పాటు కూడా ఇక్కడ కార్పొరేటర్లు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో రేపు టీడీపీలో చేరడంతో వైసీపీకి పట్టు తగ్గుతుంది, అదేవిధంగా వైసీపీ నాయకులకు కూడా బలం తగ్గుతుందనే చెప్పుకోవాలి. అయితే దాదాపుగా కూడా వేమిరెడ్డి వర్గం టీడీపీలోకి వెళ్ళిపోవడంతో ప్రస్తుతం అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మెయిన్ గా నెల్లూరు జిల్లా వైసీపీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సునీల్ తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు జిల్లా నుండి. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాతో విశాఖ జిల్లాలో అసంతృప్త సెగలు మొదలయ్యాయి. ఉమ్మడి విశాఖలో 15 నియోజకవర్గాల్లో తొలి జాబితాలో 6 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో 3 నియోజకవర్గాల్లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. గాజువాక, విశాఖ దక్షిణ నియోజకవర్గం, భీమిలి నియోజకవర్గంలో టీడీపీ జనసేన క్యాడర్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా తాజా రాజకీయాలపై మా కరెస్పాండెంట్ ప్రదీప్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. దగ్గరికి వస్తున్న నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు భాగంగా తొలి జాబితాలో తన అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా 15 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను అయితే టీడీపీ జనసేన కొద్ది రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. 6 నియోజకవర్గాల్లో విశాఖ సిటీ ఈస్ట్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు, వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గణబాబు, అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ, అలాగే అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత, నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్న పాత్రుడు, అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం దొన్ని దొర. ఈ యొక్క 15 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల టీడీపీ జనసేన పార్టీలో ఉన్న అభ్యర్థులను అయితే 6 నియోజకవర్గాల్లో ప్రకటించడం జరిగింది. మిగతా జిల్లాల్లో ఒకవైపు ఇంకా అభ్యర్థులు అయితే తన పార్టీ టీడీపీ కానీ జనసేన కానీ ఎటువంటి స్టాండ్ తీసుకొని ఏ వ్యక్తి అయితే ఆ నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లోకి ఆ పార్టీ అభ్యర్థిగా నిలబడుతుంది అంటూ కూడా ఒక్కంటంగా కూడా ఇక్కడ ఉమ్మడి విశాఖలో కనబడుతుంది. అయితే మొత్తానికి మనం ఉమ్మడి విశాఖ గురించి మాట్లాడుకున్నప్పటికీ కూడా విశాఖ సిటీలో ఉన్న గాజువాక నియోజకవర్గం, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గం కోసం ప్రతి ఒక్క ఏపీ మొత్తం కూడా గాజువాక నియోజకవర్గం కాసే చూస్తుంది. అయితే 2019లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాజువాక నుంచే ఓటమి చెందారు. అట్లాంటి గాజువాక నియోజకవర్గం కోసం అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం క్లారిటీ ఏదైతే కనుక్కుందాం. అయితే మొత్తం చూస్తున్నాం. టీడీపీ అభ్యర్థిగా 2019లో పల్లా శ్రీనివాస్ అయితే అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. పల్లా శ్రీనివాస్కే మళ్ళీ ఈ యొక్క రానున్న ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయడానికైతే పల్లా అయితే సిద్ధమయ్యేటట్టు కూడా తెలిసింది. మొత్తాన్ని చూస్తున్నాం. పల్లా శ్రీనివాసరావు అయితే టీడీపీ అధిష్టానానికి అయితే ఎంతో సన్నిహితంగా కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి పల్లా శ్రీనివాసరావు అయితే చాలా కష్టకాలంలో ఉంటూ పార్టీ క్యాడర్ని ఉత్సాహంతో పల్లా శ్రీనివాస్ అయితే నడిపించడం జరిగింది. అయితే పార్లమెంటరీ అధ్యక్షుడిగా కూడా పల్లా శ్రీనివాసరావు ఉన్నట్టు కూడా తెలిసింది. అట్లాంటి పల్లాకైతే గాజువాకలో ఇప్పటికీ ఎటువంటి క్లారిటీ లేదు. పల్లాకి గాజువాక సీటు కానీ ఇస్తే 1,00,000 మెజార్టీతో గెలుస్తామంటూ కూడా పల్లా వర్గీయులు అయితే చెప్తున్నారు. పల్లా గతం నుంచి కూడా పల్లా శ్రీనివాస్కి అయితే గాజువాకలో పట్టు ఉంది. పల్లాకి కాకుండా టీడీపీ అభ్యర్థికి కాకుండా వేరే పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిని కూడా అక్కడ నిలబెడితే మాత్రం వైసీపీ అయితే ఫస్ట్ క్లాస్లో అక్కడ సీటు గెలుస్తుంది అంటూ కూడా టీడీపీ వర్గం చెప్తుంది. అట్లాగే పల్లా శ్రీనివాస్కి ఇప్పటికే వైసీపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి అయితే పల్లాకైతే పిలుపులు వస్తున్నాయి. ఆ యొక్క గాజువాక నియోజకవర్గం సీటు మీకు ప్రకటిస్తాం, మీరు రండి అంటూ కూడా పల్లాకైతే ఇప్పటికే పిలుపులు వస్తున్న నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ ఎప్పుడైతే టీడీపీ అధిష్టానం మాట ఏదైతే ఇచ్చి ఆ మాట ప్రకారంగా పల్లా శ్రీనివాస్ నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పల్లా శ్రీనివాస్కు రానున్న ఎన్నికల్లో గాజువాక సీటు కానీ ప్రకటించకపోతే మాత్రం ఫస్ట్ టీడీపీ ఓటమి అనేది కూడా గాజువాక నుంచే మొదలవుతుంది అంటూ కూడా టీడీపీ వర్గీయులు చెప్తున్నారు. ఒకవైపు గాజువాక ఎటువంటి క్లారిటీ లేని నేపథ్యంలో విశాఖ సిటీకి వచ్చినప్పటికీ దక్షిణ నియోజకవర్గంలో పెందుర్తిలో ఉంటూ పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామనే ఒక ఉద్దేశం ఉన్న గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని కూడా దక్షిణ నియోజకవర్గానికి అయితే టీడీపీ అధిష్టానం తెచ్చి కూడా రానున్న ఎన్నికల్లో మీకు ఇక్కడ నుంచి సీటు ఇస్తాం, పని చేసుకోండి అంటూ కూడా గండి బాబ్జీకి ఏదైతే టీడీపీ అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారంగా
గండి బాబ్జీ దక్షిణంలోకి వచ్చి కూడా తనదైన స్టైల్లో ఒక పార్టీ క్యాటర్ను కూడా మొత్తం దక్షిణ నియోజకవర్గం ప్రతి వార్డులు కూడా తిప్పుతూ కూడా రానున్న ఎన్నికల కోసం ఏదైతే గండి బాబ్జీ సిద్ధమైన నేపథ్యంలో టీడీపీ అధిష్టానం టీడీపీ జనసేన పొత్తు భాగంగా టీడీపీ అధిష్టానం అయితే గండి బాబ్జీకి హ్యాండ్ ఇస్తుందా? ఒకవైపు జనసేన దక్షిణ నియోజకవర్గం సీట్ అయితే ఆశిస్తున్న నేపథ్యంలో ఒక్క జనసేన పార్టీ ఉండేది ఒకటే, కానీ దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా కూడా జనసేన పార్టీ ఒకటే. ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం దక్షిణ నియోజకవర్గంలో 100 మంది అన్నట్టు కూడా ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో కనబడుతుంది. ఇప్పటికీ జనసేన పార్టీలో ఎటువంటి క్యాడర్ కూడా కరెక్ట్గా తన పార్టీ అధినేత ఇచ్చిన ఏదైతే ఆదేశాల మేరకు కూడా పనిచేయకుండా సొంత ఎజెండాతో పనిచేస్తుందంటూ కూడా తెలుస్తుంది. ఏదైతే జనసేన పార్టీలో ఉన్న కొంతమంది వర్గీయులే కూడా మీడియాతో పలుసార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ పట్టు ఉన్నది, జనసేనకి ఓటింగ్ ఉన్నది, కానీ ఆ పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి అయితే ఇక్కడ ఎవరూ లేరు. ఒక పార్టీ 100 మంది ఎమ్మెల్యేలు అభ్యర్థులు అంటూ కూడా జనసేన పార్టీకి ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో ఒక పేరైతే ఉంది. ఎంతో కొంత దక్షిణంలో టీడీపీ అభ్యర్థి గండి బాబ్జీకి అయితే పోటీ చేయడానికైతే సిద్ధంగా ఉండి క్యాటర్ను కూడా రెడీ చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే దక్షిణ నియోజకవర్గంలో కార్పొరేటర్లు కొంతమంది అయితే జనసేన పార్టీలోకి చేరి సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు గతం నుంచి కూడా టీడీపీకి అయితే కంచుకోట దక్షిణ నియోజకవర్గం, అలాంటి దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని నిలబెడతారా, అలాగే జనసేన అభ్యర్థిని నిలబెడతారా అంటూ కూడా వేచి చూడవలసి ఉంది. అయితే తొలి జాబితాలో ఎట్లాంటి క్లారిటీ ఉన్నా సరే రెండో జాబితాలో అభ్యర్థులకి క్లారిటీ వస్తుందా లేదా వేచి చూడవలసి ఉంది. కెమెరామ్యాన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లేఖలు రాశారు. జనసేన టీడీపీ పొత్తుపై ఈ ఇద్దరు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పవన్ పార్టీకి కేవలం 24 సీట్లే కేటాయిస్తూ ఉండడంపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తానిచ్చిన సలహాలు ఇద్దరు అధినేతలకు నచ్చినట్లు లేదని, అది వారి కర్మ, ఇక తాను చేయగలిగింది ఏమీ లేదని సంచలన లేఖ రాశారు. కాపుల సంక్షేమం కోసం పాటుపడే మాజీ ఎంపీ హరిరామ జోగయ్య జనసేన టీడీపీ పొత్తుపై విసుగు చెందినట్లుగా అర్థమవుతోంది. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడాన్ని అంగీకరించని జోగయ్య పవన్కు లేఖ రాశారు. కూటమిలో ప్రాధాన్యత, స్పష్టత రావాలని డిమాండ్ చేస్తూ పవన్కు ఆయన అనేక లేఖల సలహాలు ఇస్తూ వస్తున్నారు. అయితే ఇకపై పొత్తు గురించి పవన్తో పాటు చంద్రబాబుకు సైతం సలహాలు ఇవ్వడం మానేయాలని హరిరామ జోగయ్య నిర్ణయించుకున్నారు. తనకు పార్టీకి అండగా నిలబడేవారే కావాలి తప్ప వేరే చోట కూర్చొని సలహాలు ఇచ్చేవారు కాదని పవన్ కళ్యాణ్ ఇప్పటికే హరిరామ జోగయ్యపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా హరిరామ జోగయ్య రాసిన లేఖ సంచలనం రేపుతోంది. తన సలహాలు చంద్రబాబు, పవన్కు నచ్చినట్లుగా లేదని, ఇంకా తాను చేయగలిగింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. అది వారి కర్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి కొన్ని రోజులుగా జోగయ్య పవన్పై చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాపులు సీఎంగా ఉండాలన్నదే జోగయ్య లక్ష్యం. అప్పుడే వారి కులం ముందుకు వెళ్తుందని ఆయన నమ్మకం. అదే కాపు కులానికి చెందిన పవన్ కేవలం 24 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేస్తూ ఉండడం జోగయ్యకు నచ్చలేదు. పొత్తులో భాగంగా జనసేన 50 నుంచి 60 స్థానాల్లో పోటీ చేయాలని ఆయన అనేకసార్లు బలంగా తన గళాన్ని వినిపించారు. అయితే జనసేనకు కేవలం 24 సీట్లే కేటాయిస్తూ ఉండడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జనసేన విడుదల చేసిన ఫస్ట్ లిస్టుపై ఆయన స్పందించారు. పొత్తులో భాగంగా 80 సీట్లు, 2.5 సంవత్సరాల సీఎం పదవి అడగాల్సి ఉందని ముద్రగడ తెలిపారు. కానీ అలాంటి సాహసం పవన్ చేయకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెరగడానికి పవన్ కళ్యాణే కారణమని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనసేన పోటీ చేసి 24 మంది కోసం తన అవసరం రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్లు పద్మనాభం తెలిపారు.
అలాగే తన సీటు విషయంపై ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి డబ్బు కోరుకోలేదని తెలిపారు. పదవుల కోసం ఎవరి గుమ్మాలు తొక్కలేదన్నారు. గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజల్లో పరపతి లేని వాడిని అవ్వడం వల్ల పవన్ దృష్టిలో తాను పడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పుపట్టిన ఇనుము లాంటి వాడిగా గుర్తింపు పడటం వల్ల పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వస్తానని చెప్పి రాలేకపోయారని తెలిపారు. పొత్తు వల్ల పవన్ నిర్ణయాలు ఆయన చేతుల్లో ఉండవని, చాలా చోట్ల అనుమతి తీసుకోవాలని పద్మనాభం లేఖలో పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జూబ్లీహిల్స్ సేవాలాల్ భవన్లో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ఎన్నికల సెక్టోరల్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సెక్టోరల్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలు, పరిశీలించాల్సిన విషయాలపై అంశాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఎవరైనా విధుల పట్ల అలసత్వాన్ని ప్రదర్శిస్తూ నిర్లక్ష్యాన్ని తావిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు రొనాల్డ్ రోజ్. I think now you also seem to be in a good number. I can say some people, and he has been with his vast experience. He made it very simple. In fact, I have been away from the direct involvement of election to me. Ronald, you made it so simple and also you put it in a lighter way. The important thing is గుంటూరు పశ్చిమ టీడీపీ నాయకుల ఆత్మీయ పరిచయ కార్యక్రమం పార్టీ కార్యాలయంలో జరిగింది. దీనికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, కోవెలమూడి రవీంద్ర హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఏ ఒక్క ఓటు మిస్ కావద్దని, ఒక్క ఓటు కూడా ప్రత్యర్థికి పడకుండా కాపాడాలని టీడీపీ శ్రేణులకు పెమ్మసాని పిలుపునిచ్చారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.